హాయ్ గైస్, హలో గైస్. మా బర్త్డే గర్ల్ ని పరిచయం చేయబోతున్నాం, చూడండి గైస్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. ఎక్కడికి వెళ్తున్నాం జయ? చెప్పను, సీక్రెట్. ఓ అన్స్పాట్ డెసిషన్. yes. కాలేజ్ నుంచి పర్మిషన్ తీసుకుని బయటకైతే వచ్చేసాం. ఆఫ్టర్నూన్ 1కి ఎండలో నిల్చుంటే లిటరలీ ఫుల్ మెల్ట్ అయిపోతున్నాం. బయట ఆటోస్ ఉన్నాయి కానీ ప్యాసింజర్స్ ఫుల్ అయితే కానీ స్టార్ట్ చేయరంట. అలా కాసేపు వెయిట్ చేసి ఫైనల్లీ ఆటో అయితే మూవ్ అయింది. ఆ మూమెంట్లో వచ్చిన హ్యాపీనెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్. అవునవును, నేను అంత చెమట పట్టిన ఇతను మాత్రం చెమట పట్టలేదు. అందుకే ఇతను చాలా హ్యాండ్సమ్. ఫేస్ మరి ట్యాన్ అయిపోయింది, ఎండలో వచ్చామన్నమాట. ట్యాన్ టమాటా ట్యాన్. అయ్యో గైస్, మా బర్త్డే గర్ల్ కోసం కేక్ సెట్ చేస్తున్నాం, చూడండి. ఈ పాటకి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మేమైతే పేస్ట్రీ చెఫ్కి వచ్చాం. మాక్సిమం ఈ రెస్టారెంట్ని ప్రిఫర్ చేస్తాం మేము, బికాజ్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఈ రెస్టారెంట్ మా కాలేజ్కి కొంచెం దగ్గరలో ఉంది, సో అందుకే ఇక్కడికే వస్తూ ఉంటాం. అండ్ ఇక్కడైతే మేము కేక్స్ చూస్తున్నాం తనకి కేక్ కట్ చేయించడానికి. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. సో ఇంకా లాస్ట్కి ఒక చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చేసాం. ఫుడ్ వచ్చే వరకు అందరం అలా సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసాం. నాన్ వెజ్ లేకపోతే మనకి ముద్ద అయితే దిగదు కదా, సో మేమైతే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు కూడా కూర్మన్పాలెం వస్తే పేస్ట్రీ షెఫ్కి వెళ్ళండి, అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ మెల్టింగ్ బ్రౌనీ ట్రై చేయండి. అందరూ తినేసాక కేక్ కటింగ్ కూడా చేయించాం. మేము ఆర్డర్ ఇచ్చిన కేక్ అయితే ఇదే. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్గా బర్త్డే పార్టీ అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్తో మీకు ఫన్ వ్లాగ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.